ఇందులోనే నేను అడిగిన క్వశ్చన్ ఉంది. బట్ నేను అంటే కొంచెం ఫైనాన్షియల్ నేను వచ్చినప్పటి నుంచి కొంచెం మీకు అర్థమై ఉంటుంది మొదటి నుంచి. నేను కొంచెం అవేర్నెస్తో ఏదో అనుకోకుండా చేసిన కొన్ని పనులు నాకు హెల్ప్ అయింది. అంటే నేను ముందే 20 సంవత్సరాల క్రితమే నేను స్కూల్ అమ్మేసి వచ్చినప్పుడు కొంచెం అవేర్నెస్, హైదరాబాదు రియల్ ఎస్టేటు ఇవి ఉన్నాయి కాబట్టి నేను బిజినెస్లు ఏం చేయలేదు, కానీ సైట్స్ తీసుకున్నాను. అప్పుడు ఒక 2-3 సైట్లు తీసుకోవటం, అవి తర్వాత టైం ల్యాబ్స్లో వాటిని తీసేసి ఇంకొక చోట ఇన్వెస్ట్ చేసి, ఈ ఫ్రెండ్ సర్కిల్లో కొంతమందిని తీసుకెళ్ళి ఒక ఏరియాలో ఇన్పుట్ చేసి, ఫ్రెండ్స్ నాతో పాటు మనతో పాటు మన ఫ్రెండ్స్ కూడా డెవలప్ అవ్వాలి అని అలా నేను డెఫినెట్గా ఇక్కడ మురళీమోహన్ గారు, శోభన్ బాబు గారు ఇలా అంటుంటారు. ఆ రేంజ్ అంటే వాళ్ళ ఇన్స్పిరేషన్తో మనం అంటే సర్టనిటీ ఉన్న ఫీల్డ్ నుంచి అన్సర్టనిటీ ఉన్న ఫీల్డ్కి వచ్చాం. అది మనం తీసుకున్న ఓన్ డెసిషన్. కానీ లైఫ్ అన్సర్టనిటీగా ఉండకూడదు. ఇప్పుడు ఈరోజు మనం ఉంటే ఈరోజు ఉన్న ఖర్చు రేపు ఉండదు, తర్వాత ఉండదు. ఎవ్రీ ఇయర్ మనకు నీడ్స్ పెరుగుతుంటాయి ఖచ్చితంగా. ఈ ప్రాసెస్లో నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు తీసుకున్న డెసిషన్ ఒకటే. నీ దగ్గర 100 రూపాయలు ఉన్నా, 1000 ఉన్నా, 10,000 ఉన్నా, 1,00,000 ఉన్నా, 10 లక్షలు ఉన్నా, ఎంతున్నా మనకున్నది తక్కువే. ఎందుకంటే నీ దగ్గర లక్షల కోట్ల కొలది డబ్బు ఉన్నా, 100ల కొలది వాహనాలున్నా, 1000 కొలది భవనాలున్నా, టన్నుల కొద్ది వజ్ర వైడూర్యాలున్నా, రాసుల కొద్ది బంగారం ఉన్నా, ఈ ప్రపంచంలో భూమే రవ్వంతా, అందులో నువ్వెంత, నీకున్నదెంత? ఏమీ లేదు. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. రెప్పపాటు ఈ జీవితంలో ఏమున్నదని నువ్వు గర్వపడతావు, ఏదని నీది సొంతం అని ఆలోచిస్తావు. ఏది నీ సొంతం కాదు, ఏది నీది కాదు. మనిషిగా పుట్టావు కాబట్టి ఉన్నన్ని రోజులు హ్యాపీగా బ్రతికి పోయేటప్పటికి నలుగురు మంచి స్నేహితులకి హెల్ప్ చేసి నలుగురు మంచి మనుషులను సంపాదించు, ఇదే జీవితం అని. సో మనకున్నది ఎక్కువ కాదు, మనం ఎవరికంటే గొప్పవాళ్ళం కాదు, కానీ మనము, మన కుటుంబం, మన పిల్లలు బ్రతకడానికి ఇబ్బంది లేకుండా ఫైనాన్షియల్ ఎఫర్ట్ పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి కుటుంబం పెద్ద అయినటువంటి తండ్రి మీద ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది.